అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. నిజంగా చాలా మంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. అన్బీటన్ టీం పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఫైనల్ గా డీసీ చేతిలో బలైతే అయిపోయింది. అవును కదా. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకుంటుంది. ఫస్ట్లోనే డమాడమాన్ అయితే 2 వికెట్లు అయితే పడిపోతాయి. యశస్వి జైస్వాల్ తర్వాత వైభవ్ సూర్యవంశీ డేంజరస్ బ్యాటర్ అయితే అవుట్ అయితే అయిపోతారు. కైల్ జిమిసన్ బౌలింగ్లో యోర్కర్ అయితే వేస్తాడు. ఫస్ట్ బాల్ 4 అయితే కొడతాడు వైభవ్ సూర్యవంశీ కైల్ జిమిసన్కి. సెకండ్ బాల్ అయితే యోర్కర్ అయితే వేస్తాడు. ఆ యోర్కర్కి బల్ అయితే అయిపోతాడు వైభవ్ సూర్యవంశీ. అంటే ఆ టైంలో చేసిండే సెలబ్రేషన్ ఏంటి బ్రో సెలబ్రేషన్? ఆ పిల్లాడి ముందు అలాంటి సెలబ్రేషన్ అవసరమా ఏంటి? కైల్ జిమిసన్ చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. అసలు ఆ యోర్కర్కి అయితే వికెట్ అయితే పడిపోతుంది. ఆ టైంలో విపరీతంగా అగ్రెసివ్గా సెలబ్రేషన్ అయితే చేస్తాడు. దగ్గరకు వచ్చి అంటే వైభవ్ సూర్యవంశీ దగ్గరకు వచ్చి అవునా కదా, మొఖం దగ్గరకు వచ్చి అగ్రెసివ్గా సెలబ్రేషన్ చేస్తాడు. అసలు కైల్ జిమిసన్ ముఖం అంతా వెలిగిపోతుంది. ఐపీఎల్ 2026 సీజన్లోనే ఒక డేంజరస్ బ్యాటర్ని అవుట్ చేసేసా అంటే అందరి బౌలర్స్ని ఆడుకున్న ఒక డేంజరస్ బ్యాటర్, ఆ డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసేసా అనే ఆనందంలో వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్ళి మొక్కం మీద సెలబ్రేషన్ అయితే చేశాడు. దగ్గరకు వెళ్ళి చప్పట్లయితే కొట్టాడు. పదరా సైడ్కి, పద పద వైభవ్ సూర్యవంశీ నీ పని అయిపోయింది పద అనే తర సెలబ్రేషన్ అయితే చేశాడు. చాలామంది క్రికెట్ ఫ్యాన్స్కి ఇదైతే నచ్చలేదు. ఎందుకంటే అతను ఇంకా పిల్లోడు రా స్వామి, 15 ఏళ్ళ కుర్రాడు. ఆ 15 ఏళ్ళ కుర్రాడు దగ్గరికి వెళ్ళి ఇలాంటి సెలబ్రేషన్ చేస్తావా? నీకేమన్నా బుద్ధి ఉందా? నువ్వు పెద్ద ఓవర్ యాక్షన్ బౌలర్ నువ్వు అని చాలామంది అయితే ఫైర్ అయితే అవుతున్నారు. కైల్ జిమిసన్ అక్కడ వైభవ్ సూర్యవంశీ ఏజ్ అయితే చూడలేదు. ఏజ్ కాదు ఇంపార్టెంట్ అక్కడ. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్లోనే ప్రతి బౌలర్కి ఉతుకుతూ ఉన్నాడు. అవునా కదా, చాలా అంటే చాలా కుమ్మి పారేస్తూ ఉన్నాడు. అలాంటి బ్యాటర్, ఒక డేంజరస్ బ్యాటర్ అవుట్ అయ్యాడు కాబట్టి అలాంటి సెలబ్రేషన్ అయితే చేశాడు. అక్కడ ఏజ్ గుర్తుకు రాలేదు కైల్ జిమిసన్కి. అలాంటి చూడండి, ఒక 15 ఏళ్ళ కుర్రాడి దగ్గరికి వెళ్ళి మొక్కం మీదే సెలబ్రేషన్ చేశాడంటే అగ్రెసివ్గా. వైభవ్ సూర్యవంశీ ఎంత డేంజర్ అని అయితే మనకైతే అర్థమవుతుంది. అంత డేంజర్ కాబట్టే కైల్ జిమిసన్ అలాంటి సెలబ్రేషన్ అయితే చేశాడు. అదే ఒక నార్మల్ బ్యాటర్ ఏమన్నా అవుట్ అంటే కైల్ జిమిసన్ ఇంత పెద్ద సెలబ్రేషన్ చేసేవాడు కాదు. అవును కదా. రీసెంట్గా ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ ఎలాంటి సెలబ్రేషన్ చేసినా మనకంతా తెలుసు. చాలా అంటే చాలా అగ్రెసివ్గా సెలబ్రేషన్ అయితే చేశాడు. చాలా అంటే చాలా కోపంతో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అంత కోపం అయితే రాదు విరాట్ కోహ్లీకి మామూలుగానే. అవునా కదా. కానీ అక్కడ జీటీ ఆర్సీబీని మోసం చేసి గెలిచింది అని మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే అది జాసన్ హోల్డర్ పట్టిన క్యాచ్ అయితే కాంట్రవర్సీ అయింది కాబట్టి ఆ కోపంలో విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్గా సెలబ్రేషన్ అయితే చేశాడు. అయినా కూడా శుభ్మాన్ గిల్ దగ్గరకు వచ్చి ముఖం మీద విరాట్ కోహ్లీ సెలబ్రేషన్ అయితే చేయలేదు. కానీ ఇక్కడ కైల్ జిమిసన్ చాలా ముఖం మీదకి వచ్చి రూల్స్, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని బ్రేక్ చేశాడు అని అయితే చాలామంది అయితే చెప్తున్నారు. అంటే కైల్ జిమిసన్కి ఫైన్ పడే ఛాన్స్ అయితే ఉంది. ఒక పిల్లాడి దగ్గరకు వెళ్ళి ఇలాంటి అగ్రెసివ్గా సెండ్ ఆఫ్ ఇస్తే బాగుండదు. అతను ఇంకా పిల్లాడు, 15 ఏళ్ళ పిల్లాడి ముందు ఇంత పెద్ద బౌలర్. అసలు బుద్ధి ఏమన్నా ఉందా కైల్ జిమిసన్ కానీ అయితే చాలామంది ఫైర్ అయితే అవుతున్నారు. చూద్దాం. కైల్ జిమిసన్ అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టే ధర సెలబ్రేషన్ అయితే చేశాడు కాబట్టి చాలా అగ్రెసివ్, మనకి చూస్తేనే అర్థమవుతుంది. అసలు విపరీతమైన కోపంతో చాలా అగ్రెసివ్గా సెలబ్రేషన్ చేశాడు కాబట్టి వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టే ధర ఐపీఎల్లో ఎవరు రెచ్చగొట్టే ధర సెలబ్రేషన్ అయితే చేయకూడదు. అలా చేస్తే ఫైన్ అయితే పడుతుంది. చూద్దాం కైల్ జిమిసన్కి ఫైన్ పడుతుందా లేదా? ఇలాంటి సెలబ్రేషన్ రెచ్చగొట్టే ధర సెలబ్రేషన్ చేసినాడు కాబట్టి ఫైన్ పడుతుందా లేదా అయితే మనమైతే చూద్దాం. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్.